హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి పచ్చి అరటికాయలు వచ్చేసి మా తమ్ముడు తీసుకొచ్చి ఇచ్చాడనమాట. ఇదిగోండి అందుకోసమని అరటికాయ ఫ్రై అనేది చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకో చిప్స్ కంటే ఒకసారి అరటికాయ తాలింపు కానీ చేద్దాంలేని ఒకసారి ట్రై చేశాను, చాలా బాగుంది. ఇంకా అలాగే అరటికాయలు ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఇలానే చేసేస్తుంటానన్నమాట. ఇదిగోండి పచ్చి అరటికాయ వచ్చేసి నీట్గా వాష్ చేసేసి ఇలా ఆ తోలు అనేది తీసేసుకోవాలన్నమాట. చిన్నగా మనం తీసేసుకుంటేనే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదనమాట. మనం తోలు తీసేసుకున్న అరటిపండు మొత్తం నీళ్ళలో నానేసేయాలన్నమాట. పక్కకు తీయకూడదు, తీస్తే నల్లగా అయిపోతుంది. ఇదిగోండి మళ్ళీ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కూడా కట్ చేయడానికైనా ఈజీగానే వచ్చేస్తాయండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మళ్ళీ నీళ్ళలోకి వేసేసేయాలి. ఎందుకంటే మళ్ళీ బ్లాక్ అవుతాయి అన్నమాట. నీళ్ళలోకి వేసేస్తే మనకి వైట్గానే ఉంటాయి. అన్నీ కట్ చేసుకొని మళ్ళీ నీళ్ళలోకి వేసేసేయాలి. సాల్ట్ అలాంటిది ఏం వేయాల్సిన అవసరం లేదండి. నీళ్ళలో నార్మల్ నీళ్ళల్లోనే వేసేసి అన్ని అరటికాయ ముక్కలు అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకొని వంటకు అనేది రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కటింగ్ తొందరగానే అయిపోతుందండి. హ్యాపీగా వంట కూడా చాలా ఈజీగా బాగుంటుంది. తినడానికి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి వీలైతే మీకు అరటిపళ్ళు దొరికితే ట్రై చేయండి, పచ్చి అరటిపళ్ళు. ఇదిగోండి ఫ్రై కోసం అరటికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. ఫ్రై చేయడం కోసం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఎందుకంటే అంతకుముందే అరటికాయ చిప్స్ అనేది చేసి పక్కన పెట్టేస్తానమాట. అవి చూపిస్తున్నాను. ఇదిగోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న వాటర్లో నుంచి తీసిన అరటికాయ ముక్కలు అనేది ఆయిల్లోకి వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇదంతా ఒక 3 నిమిషాల్లోనే అయిపోతుందండి. పెద్ద ఎక్కువ టైం అయితే పట్టదు. ఆయిల్లో బాగా మగ్గేస్తుంది. ఆలు ముక్క పట్టుకుంటే ఎలా మెత్తగా అవుతుందో అంత మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. వేరే ప్లేట్లోకి మనం తీసేసుకొని పెట్టేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అరటికాయ టేస్ట్ అనేది దానికి కాకుండా ఆలు టేస్ట్ అనేది అట్లా టేస్ట్ అనేది వస్తుంది. కానీ ఆలు టేస్ట్ అయితే అలా అనిపించదు. టేస్ట్ వేరే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అరటికాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి కుక్ అయిందనమాట. అంటే మెత్తగా ఉడికేస్తుంది ఆయిల్లోనే. ఇలా తీసేసుకుంటున్నాను అనమాట. మరి మీరు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది, మెత్తగా అయిపోయినట్లు అనిపిస్తుంది. చూడండి, అన్నీ ఒక్కొక్కటి అంతా తీసేసుకున్నాను అనమాట కడాయిలో నుంచి. ఇదిగోండి అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఎక్కువ ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ కొంచెం తీసేసుకొని కొంచెం తాలింపు మాత్రమే తగ్గట్టు పెట్టేసుకొని తాలింపు ఆవాలు, జీలకర్ర, అలాగే ఉద్దిపప్పు వేసి ఫ్రై చేసుకున్నాను. దీంట్లో మెయిన్ ఏమంటే వెల్లిపాయలు వచ్చేసి మిరియాలు బాగా దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఉల్లిగడ్డ కానీ టమోటా కానీ ఏం వేయట్లేదు. ఊరినే తాలింపుకు సంబంధించినవి మాత్రమే వేస్తున్నాను. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ వేసేసి కొంచెం కరివేపాకును వేసేసి ఫ్రై చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఉప్పు, గరం మసాలా, కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకున్నాం. కారం అయితే ఇప్పుడు వేయట్లేదు, కొంచెం లాస్ట్కి వేస్తున్నాను. ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేసి కారం వేసేసేయాలి, ఎందుకంటే మాడిపోతుందన్నమాట. ఇప్పుడు వెంటనే మనం అరటికాయ ముక్కలు వేసేసి బాగా కలిపేసేసుకొని 1-2 నిమిషాలు మనం ఆవిరికి పెట్టేసుకున్నామంటే బాగా ఉప్పు కారం అనేది పట్టేస్తుంది అనమాట. ఇదిగోండి బాగా కలిపేసుకొని పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. నోట్లోకి వేసుకోగానే చాలా బాగుంటుంది. అలాగే చపాతీలకి చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుందండి. రైస్లో ఎక్కువ బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చి అరటికాయలు వచ్చేసి చిప్స్కి అనుకోకుండా ఇలా ఫ్రై కూడా చేసేసుకొని తినచ్చు. అలాగే పులుసుకొని పెట్టుకోవచ్చు. కానీ ఇలా ట్రై చేస్తాను, నాకు బాగా నచ్చింది. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది అనమాట. రైస్లో ఎక్కువ తింటున్నాను చూడండి, చాలా బాగుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్, అంతైనా ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.